బత్తాయి తోటల్లో స్థూల మరియు సూక్ష్మ పోషక లోపాలు మరియు అసమానతలు ఎక్కువగా ఉండి నాణ్యతలో మరియు దిగుబడుల్లో గణనీయమైన నష్టాన్ని సుమారుగా 30-35% వరకు కలిగిస్తాయి. నత్రజని పోషక లోపం ముదురాకులు పసుపచ్చగా మారిపోవడం, రాలిపోవడం జరుగుతుంది. అంతేకాక మొక్క ఎదుగుదల నిలిచిపోవడం మరియు కాయలు సరిగ్గా ఏర్పడకపోవడం జరుగుతుంది. భాస్వరం లోపం ముదురాకులు పచ్చదనాన్ని కోల్పోయి వంగపండు రంగులోకి మారిపోవడం, ఆకులు చిన్నవిగా ఉండిపోవడం జరుగుతుంది. పొటాషియం లోపం ముదురాకులు పసుపచ్చగా మారిపోయి ఆకుల అంచులు కాలిపోయినట్లు అయిపోతాయి. కాయ నాణ్యత మరియు దిగుబడులపై ప్రభావం చూపిస్తుంది. కాల్షియం లోపం ఆకుల అంచులలో పచ్చదనాన్ని కోల్పోవడం మరియు ఈ నెల మధ్యలో సైతం పచ్చదనాన్ని కోల్పోవడం, ఆకులు చిన్నవిగా ఉండిపోయి మందంగా తయారవడం, ఎండుకొమ్మలు కూడా ఏర్పడడం కూడా జరుగుతుంది. మెగ్నీషియం లోపం ముదురాకుల్లో పసుపుదనం కలిగి ఉండడం, ఆకుల అంచుల లోపలి భాగంలో ఏర్పడతాయి. తిరగేసిన వి ఆకారంలో మధ్య ఈన ఉంటుంది. జింక్ లోపం పసుపు మచ్చలు చారికలుగా బొడిపలుగా ఏర్పడి ఆకులు సన్నవిగా చిన్నవిగా అయిపోతాయి. ఆకుమాడు తెగుల్లాగా కనిపిస్తుంది. ఫెర్రస్ లోపం ఆకుపచ్చని ఈనెల మధ్య పసుపచ్చగా మారిపోవడం, కానీ ఈనెలు ఆకుపచ్చగానే ఉంటాయి. మ్యాంగనీస్ లోపం జింక్ లోపం మాదిరిగానే ఉంటుంది, కానీ ముదురాకుల మీద ముందుగా కనిపిస్తుంది. ఆకుపచ్చ ఈనెల మధ్య పసుపచ్చగా ఉంటాయి. ఈ 8 లోపాలు నత్రజని, భాస్వరం, పొటాష్, కాల్షియం, మెగ్నీషియం, జింక్, ఫెర్రస్ మరియు మ్యాంగనీస్ వీటిని సవరించి మొక్కలు ఆరోగ్యంగా ఎదగాలంటే సినర్జీ వారి పోషకాలు గ్రోవెల్ ఫార్ములా 4 మరియు ఫార్ములా 6 వారం వ్యవధిలో పిచికారీ చేసుకోవాలి. సినర్జీ వారి 100% నీటిలో కరిగే ఎరువులైన 319, 13-0-45, 3-20, 0-52-34 కాల్షియం నైట్రేట్ విరివిగా వాడుకుని ఈ పోషక లోపాలన్నీ చక్కగా సవరించి ఆరోగ్యమైన అధిక దిగుబడులు పొందవచ్చును. సినర్జీ పోషకాలకు పుట్టిల్లు, రైతులు పండించే పంటలకు హరివిల్లు.